అధ్యక్ష, మనసు లేని నాయకుడు అధ్యక్ష, మోసం చేసే నాయకుడు అధ్యక్ష, కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష. మనసున్న ప్రభుత్వం అధ్యక్ష, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష, నిజాలు చెబుతుంది. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష. బాబుకు అధ్యక్ష వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం లేదు, అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు అధ్యక్ష. చంద్రబాబు మేనిఫెస్టో అధ్యక్ష, ఏ ఒక్కరైనా నమ్మటము అని అంటే బంగారు కడియం ఇస్తా అన్న పులిని నమ్మటమే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నమ్మడం కానీ ఆయన మేనిఫెస్టోని కానీ నమ్మటమైన కూడా అధ్యక్ష. అధ్యక్ష, ఇదే గౌరవ సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం, అయినా కూడా వాళ్ళందరికీ 46% వాళ్ళకు వస్తే 45% మనకు వచ్చింది. దాదాపుగా వాళ్ళకు మనకు తేడా దాదాపుగా 1% తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పట్లో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష, ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాంలే అని చెప్పి చాలామంది నాతో అన్నారు. చాలామంది అన్నారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అంటే అందరు నా శ్రేయోభిలాషులే, ఎవరో అన్యాయస్తులు కాదు, నా శ్రేయోభిలాషులే. నన్ను ముఖ్యమంత్రిగా సీట్లో చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులే, మన పార్టీకి శ్రేయోభిలాషులే. నేను అన్నా అధ్యక్ష, చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి. అధ్యక్ష, ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా, ఆ ఒక్కరోజు నేను అధర్మం చేయని కారణంగా 1%తో 5 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఇది రియాలిటీ అధ్యక్ష. ఒక అబద్ధం చెప్పిందంటే జగన్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, అధికారంలో జగన్ ఉండేవాడు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. జగన్ ఒక అబద్ధం చెప్పలా, చేయలేనని చెప్పాడు, మాట మీద తాను నిలబడతాడు అన్న ఒకే ఒక్క అంశం మీద జగన్ అబద్ధం చెప్పలా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాను. కానీ అధ్యక్ష, నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా నాకు రిగ్రెట్ లేదు అధ్యక్ష. ఈ రోజు కూడా నేను వెనక్కి పోయి ఆ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి, ఈరోజు నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అబద్ధం నువ్వు చెప్తావా అని అడిగితే ఈ రోజుకి కూడా నేను చెప్తాను అధ్యక్ష, నా నోట్లో నుంచి అబద్ధాలు రావనే చెప్తాను. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకనంటే నేను ఆ రోజు బహుశా నేను చేసిన ఆ పని వల్ల నేను అధికారంలోకి బహుశా రాకపోయి ఉండొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, అధికారంలోకి నేను రాలేకపోయిన అధ్యక్ష, ప్రజల్లో విశ్వసనీయత అన్న అంశం ఏమిటి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం మాత్రం జగనే విశ్వసనీయతకు అర్థం అని చెప్పి మాత్రం ప్రజలకు నన్ను నమ్మినారు అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, 2014, 2019 నుంచి 23 ఈ 5 సంవత్సరాలలో చెప్పిన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసినామో అందులో 99% హామీలను చిత్తశుద్ధిగా మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి నిబద్ధతతో 99% హామీలను అమలు చేసి, ఆ చేసిన హామీలను ఆ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి చూపించి, ప్రజల చేతనే మార్కులు ఇచ్చి, ప్రజలే శభాషను అనిపించే విధంగా ప్రతి ఎమ్మెల్యేను గడప కూడా తిప్పుతా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి కూడా అధ్యక్ష. ఇది అధ్యక్ష తేడా మనకు చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష.
అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇప్పిస్తానని చెప్పి రైతులను మోసం చేయడం, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అక్కచెల్లెమ్మలను మోసం చేయడమే కాకుండా సున్నా వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేయడం, ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి పిల్లాడికి ఏకంగా 1,25,000 రూపాయలు బాకీ పడి అది ఎగరగొట్టి ఇలా రకరకాల పద్ధతుల్లో మోసం చేశాడు. కాబట్టి నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రకరకాల పద్ధతుల్లో ఆయన అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు. కాబట్టి 2019లో ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 175 స్థానాలకు కేవలం 23 స్థానాలు ఇచ్చి ఆయన ప్రతిపక్షంలో వచ్చుకుంటారు. మాట మీద నిలబడ్డాం, నిజాయితీగా చేసి 151 స్థానాలతో మనల్ని గెలిపించిన ప్రజలు, ఆ మాట మీద మనం నిలబడ్డాం కాబట్టే డే 1 నుంచి ఆ చిత్తశుద్ధిని చూపించాం, కాబట్టి డే 1 నుంచి ఆ నిబద్ధత మనం చూపించాం. కాబట్టి అధ్యక్ష 151 స్థానాలు ఇవ్వడమే కాక దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఏ ఎన్నికైనా తీసుకున్న అధ్యక్ష, ప్రతి ఎన్నికల్లో కూడా అధ్యక్ష ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గర్వంగా కూడా చెప్తాను అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, విశ్వసనీయత అన్నది ఎప్పటికైనా గెలుస్తుంది అధ్యక్ష. విశ్వసనీయత అన్నది ఒక వ్యక్తి సంపాదించుకోవాలి అని అంటే ఫలానోడు క్రెడిబుల్, ఫలానోడు నమ్మకస్తుడు అని సంపాదించుకోవాలని అంటే అధ్యక్ష, ఆ పేరు సంపాదించుకోవాలంటే అధ్యక్ష కొంతమందికి సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష. ఆ అవకాశం రాకపోవచ్చు, సంపాదించుకునే పరిస్థితి కూడా కొంతమందికి ఉండకపోవచ్చు, మంచోళ్ళు అయినప్పటికీ కూడా. దేవుడి దయ వల్ల ఆ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోగలిగింది అని చెప్పి గర్వంగా నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందే చెబుతుంది, చెప్పింది ఏదైనా కూడా ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది అని మాత్రం 100%గా చెప్తాను. ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలి, ఈ జరిగిన ప్రతి విషయం కూడా ఆలోచన జరగాలి, మీ ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాలని కూడా కోరుకుంటూ, దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఇదే చట్టసభలో పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టి అఖండమైన మెజారిటీతో మళ్ళీ ప్రజల మన్ననలు కూడా ఖచ్చితంగా పొందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ